సార్లు చెప్పిన మీడియా వాళ్ళకు కూడా ఏదన్నా ఉన్నా ఎంక్వైరీ చేసుకుని వేయండప్ప. మీరు సడన్గా ఎవరో చెప్తే వినేస్తే బజార్లో పరువు పోయేది మాది. అది నిజాలే ముందు. నేను కూడా ఎన్నోసార్లు మీడియాకి చెప్పినా, పత్రిక వాళ్ళకి చెప్పినా, ధైర్యంగా తప్పు చేస్తే మీడియాకి కానీ పత్రిక కానీ వేయచ్చు, రుజువులతో సహా వేయండి. మేమేమి దాని గురించి ఆలోచన చేసే పని లేదని కూడా చెప్పినా, చాలాసార్లు చెప్పినా. ఈరోజు కూడా చెప్తా ఉన్నాను, మీడియా ఉండేది పబ్లిక్కి ఏం జరుగుతుందని చెప్పే విషయాలు తెలియజేసేదానికి మీడియా కానీ పత్రికలు ఉన్నాయి, సంతోషమే. మళ్ళీ ఇన్నేళ్ళు గతంలో ఏ జరిగిన సమస్యల్లో అని చెప్తా ఉన్నాను. మీడియా ఉంది, పత్రికలు ఉన్నారు, పార్టీలు ఉన్నాయి, అధికారం వాళ్ళుంది. అధికార పార్టీ పోకుండా నా దగ్గరికి వస్తే నేను ఆ రోజులు చేయలేనప్పుడు ఈసారి ఎంక్వైరీ చేస్తానని చెప్పింటాను. అంతవరకైనా నరాలు తీస్తాను వాళ్ళని అని చెప్పే పరిస్థితి ఏం లేదు. నాకు అలవాటు లేవు అట్లా. నేను నరాలు తీసి గొంతుకు చుడతా అని చెప్పే పరిస్థితి నేను చేయను. ఏదంటే న్యాయం చేస్తామయ్యా, నీకేమంటే తప్పకుండా చేస్తామని చెప్పింటాం. ఆ రోజు అధికారం వాళ్ళతో పోల్చుండి, నేను వద్దంట ఆయన్ని. మీడియా వాళ్ళతో పోల్చుంటే మీడియాతో పోయి కూర్చొని మీడియాకే మొరగొట్టుకుంటే అయిపోయిందా? వాళ్ళే కరెక్ట్ న్యాయం చేసేది, మీడియా వాళ్ళే కరెక్ట్ న్యాయం చేసేది. ఏదన్నా పత్రిక వాళ్ళు, మీడియా వాళ్ళు రుజువులు పెడితే వాళ్ళే వేస్తారు. అందుకే మీడియాకి చెప్తా ఉన్నాను, ఏదన్నా కూడా ఇప్పుడు మీరేం వేసినారు, నిజంగా ఏమో జరిగిపోయిందామనే పరిస్థితి అది కనపడతా ఉంది. నేను చూస్తూ ఉంటాను. మళ్ళా చూస్తే పోలీస్ స్టేషన్కి పోయి 2010 పోలీస్ స్టేషన్కి పోయింటే సాయి ప్రసాద్ ఎవరు ఇల్లు కడతా ఉంటే ఆయన చెప్తే సాయి ప్రసాద్తో పోయి మాట్లాడుకునే సంబంధం లేదంటే దాని మీద ఆయనే వివరణ ఇస్తాడు. అదే పోలీస్ స్టేషన్ మీద కూడా ఏదైనా ఉంటే పోలీస్ స్టేషన్లో చేయరా? మాకు కూడా ఫోన్ చేశాను, నాకు ఎవరు ఫోన్ చేయలే. ఎందుకు చేస్తాను? నాది ఏదైనా ఆడ జరిగే ఉంటే నన్ను పిలుస్తారు తప్పకుండా, ఎందుకంటే వాళ్ళ బాధ్యత కాబట్టి వాళ్ళు చేస్తారు. పోలీసు వాళ్ళు కూడా నిజాలు ఉంటే అవునా ఇట్లా చేసినాము అని చెప్పేసి నిజాలు ఉంటే ఖచ్చితంగా చేస్తారు వాళ్ళు. వాళ్ళు దాంట్లో చెప్తారు 2015లోనే పోలీస్ స్టేషన్ మీద ఆ కలెక్టర్ ఒక అడుగు అని చెప్పినాడు. ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి మీరు కూడా మీడియా వాళ్ళు కూడా కొంత ఆలోచన చేసి సడన్గా దాన్ని మీడియాని బయట వదులుకోకుండా తప్పులు చేసినాక చేస్తే కూడా మాకు కూడా ఏమిటంటే మనం చేయలేదు కాబట్టి ధైర్యంగా ఉన్నాను. నేను అట్లా పనులు చేయలేదు కాబట్టి ధైర్యంగా ఉన్నాం, ఏం ఆలోచన లేదు. కానీ అయినా ఈ పొరపాటు ఇంక ముందుకు తిరగద్దని చెప్తాను. మీడియా మిత్రులు నమస్కారము. ఈరోజు వీడియో చూశాను. గుంటకల్ ఆయన వచ్చి ఏదో సాదిక్ ఆయన వచ్చి వచ్చేసి సాయి ప్రసాద్ రెడ్డి కబ్జా చేశాడని చెప్పేసే విషయాన్ని వివరిస్తా ఉన్నాడు. ఎవరికి? కృష్ణమ్మకి, జిల్లా అధ్యక్షురాలకి. ఆయన రావడానికి కారణం ఎవరంటే జయరాం గారు, గుంతకల్ ఎమ్మెల్యే కాబట్టి ఆయనకి పోతే ఆయన మా కృష్ణమ్మకు ఫోన్ చేసి ఇది విషయమే విచారించని చెప్తే ఆయన ఇక్కడికి రావడం జరిగింది. సంతోషమే కాదండి. విషయాలు ఆయన వాళ్ళు మాట్లాడేటప్పుడు సాదిక్ కానీ ఎవరైనా కానీ ఇంకోరు కానీ మాట్లాడేటప్పుడు కూడా విన్న తర్వాత నీతో ఏమున్నాయి, డాక్యుమెంట్స్ ఏమున్నాయి, ఏ విధంగా నీకు వచ్చింది, మళ్ళీ ఇది ఎవరో దీన్ని తీసుకున్నారు అనే విషయాన్ని తెలుసుకోవాలి క్షుణ్ణంగా. సాయి ప్రసాద్ రెడ్డి అంటేనే వీళ్ళందరికి ఎట్లుందంటే ఎమ్మెల్యే గారికి కానీ కృష్ణమ్మ గారికి కానీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి వచ్చి ఎవరైనా వచ్చి కబ్జా చేశాడంటేనే అంత సంతోషపడతారు వీళ్ళంతా కూడా. నేనే ఎన్నోసార్లు చెప్పినా మా ఇంటా వంట లేదు కబ్జాలు చేసేదని చెప్పేసి ఇప్పటికి ఎన్నిసార్లు చెప్పినా ఈ అమ్మ బాగా వింటూ ఎంతో ఆనందపడతా ఉంది. కృష్ణమ్మ చాలా ఆనందపడతా ఉంది. ఆ భూమి తీసుకొని ఏం చేస్తారు వీళ్ళు అని చెప్పే విషయాల్లోన ఎంతో ఆనందంగా, అవును అది ఏమి విచారిస్తాంలే, విచారించేసి మాట్లాడదాంటే ఆయన వచ్చి ఆయన ముందు ఏదో బాధాకరంగా మాట్లాడి ఏడిస్తే అవునా భూమి ఆడుంది, ఎవరు తీసుకున్నారు ఆ భూమిని, ఎవరు కబ్జా చేసినారు, కబ్జానా లేకపోతే రిజిస్ట్రేషనా, వీళ్ళకి ఏ విధంగా వచ్చింది, మళ్ళీ ఇంకా తర్వాత ఇప్పుడు ఎవరైతే భూమిలో ఉన్నారో వాళ్ళకి ఏ విధంగా వచ్చింది. అమ్మినోళ్ళు ఉంటారు, కొన్నోళ్ళు ఉంటారు.
అది ఆలోచించుకోవాలి కదా. ఏమీ లేకుండా ఆయన వచ్చేసి ఆయన ఏదో చెప్పేసి చెప్పిన తర్వాత ఈమె కూడా ఆయన ఎంతో ఓదారుస్తూ ఓదార్చి ఒక సామెత చెప్పి బలమైన సర్పము చలిచీమల చేత అట్లా చెప్పి ఇప్పుడు ఏదే నేను అనుకుంటున్నాను ఆయమ బలమైన పాము అయిపోయింది, నేను చీమలు అయిపోయినాను. ఆ పరిస్థితి ఉంది ఇప్పుడు. ఆమెకి ఎప్పుడవుతూ తగులుతుంది ఇది. మాతే కూడా చాలా మంది వస్తారు, నీతో ఏమున్నాయప్ప డాక్యుమెంట్లు తీసుకున్నా అని చెప్పేసి అడ్వకేట్ని పిలిపిస్తాడు. ఇది ఉందా కాదా అవునా లేదా అని చెప్పేసి. ఎవరో వచ్చేసి అదో నాకు జరిగింది అన్యాయం జరిగిందని చెప్పేస్తే ఇమ్మీడియట్గా దాని మీద మాట్లాడేది కాదమ్మా కృష్ణమ్మ. నువ్వు ఎంతో ఆనందపడుతున్నావు అంటే నేను కూడా సంతోషపడుతున్నాను. ఎందుకంటే నువ్వు ఆనందమే, నీ కళ్ళల్లో ఆనందం చూడాలని నా కోరిక. నా పేరు ఒకటి చెప్పాలి అంతే వాళ్ళు. నా పేరు రింగ్ టోన్ పెట్టుకోమ్మా నువ్వు ఊరికే. రింగ్ టోన్ పెట్టుకుంటే నీకు దినాము నా పేరు ఉచ్చరిస్తుంటుంది, అదే నువ్వు వింటుంటావు, సరిపోతుంది నీకు. ఏమన్నా అర్థం ఉందేమమ్మా మాట్లాడే కూడా నువ్వు. కబ్జా అనే లోపల కబ్జాకి అనే దానికి అర్థం ఉండాలి కదా. ఆధార్ కార్డు మార్చి చేసింది కబ్జా అంటారమ్మా. బతికున్నోని చంపి రిజిస్టర్ చేసుకునేది కబ్జా అంటారమ్మా. బీజేపీ వాళ్ళు పోయి జెండాలు పాతున్నారు కదా, అది కబ్జా అంటారమ్మా. కబ్జా అనే దానికి తెలిసిండాల. వాళ్ళు వచ్చి ఏదో చెప్పేస్తే అవును ఏం కదా వాళ్ళు ఏమైనా కొన్నారా లేదా అనే విషయాన్ని కూడా గమనించుకోకుండా వాళ్ళు ఏదో చెప్పే లోపలే ఆయన ఏడ్చే లోపలే ఏమే అది ఎట్లుందంటే సీన్ చూసే వాళ్ళకంతా నిజంగా ఏమో జరిగిపోయిందేమో, సాయి ప్రసాద్ రెడ్డి కబ్జా చేశాడేమో అనే స్థాయిలో నీవు ఆయన ఓదారుస్తున్నావు అనమాట. ఆ స్థాయిలో ఓదార్పు జరుగుతూ ఉందాడా. ఒక హోదా వచ్చినాక నేను హోదాలో ఉన్నాడు, ఇంకా నా రాజకీయాలు నా తర్వాత తరం ఉండాలని చెప్పేసి నేను కోరుకునేవాడు. నేను ఇంతటితో చాలు నాతో చెప్పేసి అనుకోలేదు నేను. ఎందుకంటే ఫ్యూచర్ ఆలోచన చేస్తాం మేము. రేపు భవిష్యత్తులో కూడా మా పిల్లలు ఏదైనా అవకాశం ఉన్నా కూడా మన మంచి పనులతోనే వాళ్ళు మళ్ళా రాజకీయాల్లో ఉంటూ అందరికీ సహకారం అందిస్తూ ముందు పోవాలని చెప్పేసి ఆలోచన చేస్తాం. కానీ ఈ రోజుతో నాకు చాలా అనుకుంటే 3 సార్లు నేను ఎమ్మెల్యే అవుతాం లేదమ్మా కృష్ణమ్మ. మీరంతంటే కసి, నా మీద కసి, ఆ కసి మీకు కనపడతా ఉంది, మీకు అలా మాట్లాడుతూ ఉంటేనే కనపడతా ఉంది. ఎన్నిసార్లు చెప్తాను మీకు. ఆల్రెడీగా ఇది గతంలో కూడా ఇదే సబ్జెక్ట్నే ఎమ్మెల్యే గారితో పోయింది. ఇది ఎవరో ఈయన కొడుకు వచ్చి అక్కడ ఎమ్మెల్యే గారితో కూర్చొని ఆయన కూడా విచారించినాడు. ఏమన్నా ఉంటేనా మంది ఎందుకు దోపిడీ చేసేంత అవసరం నాకేముంది, మా తాతోళ్ళ నుంచి మాకు ఇప్పటి వరకు కూడా మాకేమి భగవంతుడు ఇచ్చినాడు. ఎంతో మంది కబ్జాలను వస్తారంట, మళ్ళీ ఏమవుతారో తెలియదంట. సాయి ప్రసాద్ రెడ్డి భయపడతాడంట. ఏమైనా మాట్లాడే మాటలేమో ఇది. ప్రజలు ఇంత ప్రేమ చూపిస్తారు నా మీద. ఎక్కడ కూడా ఏది కూడా నా గురించి నువ్వు తెలుసుకోవాలంటే పబ్లిక్ లేకపోండి. మీరా ఇప్పుడు ఉండే పరిస్థితుల్లోన బియ్యం అమ్ముకొని, కోడిగుడ్లు అమ్ముకొని, గరుసు అమ్ముకొని, ఇసుక అమ్ముకొని, రిజిస్టర్ ఆఫీస్తోన, కాంట్రాక్టులతోన, రియల్ ఎస్టేట్లతోన, నీళ్ళు అమ్మే వాళ్ళతోన, తర్వాత బ్రాంతి షాపులతోన, మిడ్ డే మీల్స్ వాళ్ళతోనా, ఇట్లా నేను తీసుకోలేదమ్మా కృష్ణమ్మ. ఆ ఆలోచన అలవాటు మాకు లేవుది. ఎవరినన్నా అడగచ్చు రాధంలో. భయపెట్టేది మాకు, భయపెట్టేదో తెలీదు. ప్రేమ ఏదో తెలిసేది, ప్రేమతో పలకరించేది తెలుసు, ప్రేమతో మాట్లాడేది తెలుసు. అంతేగాని భయపెట్టి వాళ్ళని
భయపెట్టించేది కాదు, నాకు అలవాటు లేదు అది. ఏడగాని ఇంతమంది ఎమ్మెల్యేలు ఇంట్లో ఉన్నామంటే ప్రజాదరణ ఉంది కాబట్టి ఉండగలిగినా మేమంతా కూడా ఈ రోజు వరకు. ఇది ఓర్చుకోలేకనే మీలాంటి వాళ్ళంతా కూడా ఏదో రకంగా మీ దగ్గరకు వచ్చినప్పుడు, మీరు నిజంగా రాజకీయ నాయకులు అయితే హోదా వచ్చిన తర్వాత దాని విషయం ఏదో కూర్చొని అది ఆలోచిస్తాంలే అని చెప్పేసి డాక్యుమెంట్ ఏమన్నా ఇచ్చిపోమంటే ఇచ్చిపోయినాడు కదా. డాక్యుమెంట్లోనా పోలీస్ స్టేషన్ పోయినాడా? ఎప్పుడు పోయినాడము? 2015లోన ఆయన ఆర్డీఓ కలెక్టర్ పోయిన తర్వాత ఆ గవర్నమెంట్ ఎవరుతుందమ్మా? మీదుందే నాదుందే? వాళ్ళు ఆ రోజు కబ్జా చేసింటే టీడీపీ అధికారం ఉంది, కమ్యూనిస్ట్ వాళ్ళు ఉన్నారు, మీడియా ఉంది, పత్రికలు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు కదా. మరి వీళ్ళందరూ కాదని మేము ఎప్పుడెప్పుడైతే ఎమ్మెల్యేగా ఉన్నా కూడా నా మీద ఎప్పుడెప్పుడైతే బురజల్లని చెప్పేసి మీడియా వాళ్ళు ఉంటారు, పత్రిక వాళ్ళు ఉంటారు, ప్రజలు ఉంటారు, అంటే మీలాంటి అపోజిషన్ వాళ్ళు కూడా. అయినా ఏది కంప్లైంట్లు లేకోకుండా రాజకీయంగా ముందుకు వచ్చినాం మేము. చేతనైతే సాయం చేస్తాం, లేదంటే లేదంటాం, అంతవరకే మా మా బాధ్యత, అంతవరకే. కానీ ఈ విధంగా ఎవరో వచ్చేసి నా ముందు వచ్చి కూర్చొని ఏడిసినా కూడా చెప్తాను, ఏడిసే పని ఏం లేదయా, నీకు అన్యాయం జరిగింటే నీతో ఏముండే తీసుకో, ఆ డాక్యుమెంట్లు తెస్తే ఒక అడ్వకేట్తో మాట్లాడి నీ డాక్యుమెంట్లో ఆన్లైన్లో ఏముంది, పాస్బుక్లు ఎక్కడ ఉన్నాయి, ఆ అడంగల్లో ఉందా లేదా, ఇవన్నీ తీసుకొని రా, ఖచ్చితంగా నీకు న్యాయం అంటే న్యాయం చేస్తామని చెప్పింటాము. ఆయన నా దగ్గర వచ్చి ఉండొచ్చు, ఆయనతో ఏం లేనప్పుడు నేను మాత్రం ఏ విధంగా న్యాయం చేస్తాను వాళ్ళకి? ఎప్పుడో పురాతన కాలంలో ఎవరో పత్రాలు తీసుకొని వచ్చి పెట్టేసి నేను పోలీస్ స్టేషన్ పోయినాను, పోలీస్ స్టేషన్లో నా రోజు ఎవరో నేను కబ్జా ఇల్లు కడతా ఉంటే నేను అడ్డుపడినాను, నేను అడ్డుపడితే ఎవరైతే కట్టేవాళ్ళు ఎవరైతే ఇల్లు ఉన్నారో వాళ్ళు ఏం చెప్తానంట, ఈయనకి పోయి సాయి ప్రసాద్ రెడ్డితో పోయి మాట్లాడుకో, నాకు సంబంధం లేదన్నా అంట. ఇదేమన్నా అర్థం పడుతుంది ఉందే మాట్లాడేదానికి? మా తాత ఆస్తి ఏమన్నది, మా నాయన వాళ్ళ ఆస్తి ఏమన్నది? మైనార్టీకి సంబంధించిన ఆస్తి, దానికి దండిగా ఎంతోమంది ఉంటారు కుటుంబంలోన, ఎవరైనా కొన్నా కూడా ఆ కుటుంబ సభ్యులంతా కూడా ఆడపిల్లలతో సహా సంతకాలు పెట్టాలా. కబ్జా చేస్తే ఆదోన్లో ముస్లిమ్స్ అంతా చాలా మంది ఉన్నారు, ఆదోన్ ముస్లిమ్స్లో వాళ్ళు కూడా మాకు అనుకూలం ఉన్నవాళ్ళు ఉన్నారు, వచ్చి మాట్లాడతారు, ఏదైనా చేసింటే తప్పు జరిగింటే కూడా వాళ్ళు వచ్చి మాట్లాడే చదువు కూడా వాళ్ళకి ఇచ్చినాం మనము అనేది మీరు ఆలోచించుకోకుండా సాయి ప్రసాద్ రెడ్డి పేరు చెప్పే లోపలే నా పేరు 10 సార్లు ఉచ్చరించి ఆ భూమి తీసుకొని ఏం చేసుకుంటారు అని నువ్వేదో ఏం కట్టుకుపోతారు వీళ్ళు అని మాట్లాడే పరిస్థితి నువ్వు చేస్తున్నావు అంటే ఎంత నీకు నా మీద ఎంత ఇదిగా మనసులో పెట్టుకున్నావు అర్థమవుతా ఉంది కృష్ణమ్మ. నువ్వు ఎదిగే కొద్దీ ఒదగాలంటారు, ఆ విధంగా కనపడ్డంలే నీలో కసి పెరుగుతా ఉందమ్మా నీకు. ఎంతోమంది వస్తారంట, కబ్జా అంటారంట, సాయి ప్రసాద్ భయపెడతా ఉన్నాడు తెలియదంట. ఆ తప్పుడు పనులు చేసింటే కదా మనము ఏదున్నా కూడా ఎవరైనా కానీ ఒక హోదా వచ్చిన తర్వాత తనకు తగ్గట్టుగా వ్యవహరిస్తే ప్రజల్లో గౌరవం పెరుగుతుంది. ఏదున్నా ఇంకా ఇప్పుడే కాదమ్మా, ఏమన్నా ఉంటే కబ్జా చేసేది, నిరూపించుకోండి అని చెప్పేది అని మాట్లాడతాడంటావే నువ్వు. మా తాత వాళ్ళు మా నాయన వాళ్ళు నేర్పించేది ఒకటే అమ్మా, మాకి ఉంటే ఈ చాతైతే సాయం చేయి, లేకపోతే ఇంకో మనిషిని ఇబ్బంది పెట్టద్దు, ఓరు ఆశించొద్దని చెప్పినారు మాకి. దాని అడుగుజాడని నడుచుకుంటూ పోతా ఉన్నాం మేము. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా, ఏదున్నా కూడా నేను చెప్పేది విషయాన్ని మీరు కూడా గుర్తుపెట్టుకోండమ్మా. ఎంత బాధ అనిపిస్తా అంటే విషయంలోనా
ఎంత అంటే మీ కుట్ర ఏ విధంగా జరుగుతా ఉందని చెప్పేసి నాకు అర్థమవుతా ఉంది. ఏదో రకంగా ప్రజల్లోకి ఈయన మీద ఈ విధంగా చెప్తే ప్రజల్లో మార్పు వస్తుందేమని చెప్పేసి మీరు అనుకోవచ్చేమో. రాజకీయం నాకు ఇంపార్టెంట్ కాదు. రాజకీయం కన్నా గౌరవ ప్రతిష్టలు నాకు ముఖ్యమమ్మా. రాజకీయం ఉండొచ్చు, ఇదే పర్మనెంట్ కాదు, పోవచ్చు. మా కుటుంబ గౌరవం మాకు కావాల్సి ఉంటుంది, మేము అది కోరుకుంటాం. కానీ మా పార్టీ గౌరవం కోసం కోరుకుంటాం. మేము మా పార్టీ గౌరవం పెరగల్లా, మా కుటుంబం గౌరవం పెరగాలని చెప్పేసి ఆలోచన చేస్తాం. కానీ ఎవరు వస్తే వాళ్ళు వస్తే వీళ్ళు వస్తే చూద్దాం, వింటాం, ఏదైనా ఉంటే తేపండప్ప న్యాయం చేస్తామని చెప్తాం. ఎంతవరకే కానీ ఈరోజు ఎవరు వస్తే ఎంత బాగా ఓదార్చుతా ఉన్నావంటే ఓదార్చు, తప్పులేదు నువ్వు. ఎందుకంటే నీ దగ్గరకు వచ్చినావు కాబట్టి ఆయన ఏదో నిజంగా జరిగిపోయిందేమో, సాయి ప్రసాద్ రెడ్డి కబ్జా చేశాడేమో, దాన్ని ఇంకా ఎంత ప్రచారం చేస్తామని చెప్పేసి ఆలోచనతో నువ్వు ఉండొచ్చు తల్లి. భగవంతుడు అనేవాడు ఉన్నాడు, భగవంతుడు అనేవాడు ఉన్నాడు. న్యాయం ధనం చూస్తూ ఉంటాడు. కర్మ అనేది ఊరిని వదలదు. ఆ విధంగా మీరు ఆలోచన చేసే పని లేకుండా ముందుకు పోతా ఉన్నారు. మీ ఎప్పుడో అది ఈరోజు మీరు ఉందని, అధికారం ఉందని చెప్పేసి అహంకారంతో మీరు మాట్లాడుతూ ఉన్నారు. 2015లో నేను అధికారంలో లేను, ఎమ్మెల్యేగా ఉన్నాను. ఎమ్మెల్యేగా నా బాధ్యతగా నేను ముందుకు పోయినాను కాబట్టి 2019లో నన్ను గెలిపించినారు. 2019లో మళ్ళీ మీ పార్టీ చెప్పిన హామీలకి ప్రజలు నమ్మినారు. ఏదో జరిగిపోదు, అందరూ ఇంటికి ఉచితంగా సిలిండర్లు, ఎంతమంది ఉంటే అంతమంది అమ్మఒడి, నిరుద్యోగ భృతి, 18 ఏళ్ళకి 18,000 ఎంతమంది ఉంటే 20,000 రైతు భరోసా అనేది అంతా ఆశపడి ఉండొచ్చు ప్రజలు, కాదనిలే. అంతేగాని ఓడిపోవడానికి నేను ఒక్కడే ఓడిపోయి అంటే ప్రాబ్లంలే, రాష్ట్రంలోనే పోయింది అది. అంటే ప్రజలు ఇంకా ఏదో వస్తా అని చెప్పేసి ఆశపడి ఉండొచ్చు. లేకపోతే ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి ఈవీఎంల ద్వారా కూడా పొరపాట్లు జరిగి ఉండొచ్చు. అంతేగాని నేనేదో కబ్జా చేసి అందరూ ఆస్తులు వేసుకొని ఏదో మురిసిపోవాలని నాకు లేదమ్మా. మా కుటుంబం కూడా ఆ విధంగా ఆలోచించే పరిస్థితి ఎప్పుడు ఉండదు. దయచేసి నువ్వు నాకింత చిన్న వయసులో ఉన్నావు, నీకు చెప్తాను, ఎదిగే కొద్ది వదుకు. కానీ నీకు చాలా కోరిక ఉంది, జల్దీ ఎమ్మెల్యే కావాలి, నేను ఎమ్మెల్యే కావాలి, అదని ఎమ్మెల్యే కావాలన్న కోరిక నీకు ఉంది, కాదనిలే. అది అయ్యేది లేని భగవంతుడి నిర్ణయం, అది ప్రజల సపోర్టు. నేను కావాలన్నా నేను పొద్దునుకున్నా జరిగే పని కాదు. మన రాతలో ఏది ఉంటే అదే జరుగుతుంది, అంతే. ఒకటి ఈ విధంగా మాట్లాడేది మానుకోమని చెప్పేసి నేను గట్టిగా కృష్ణమ్మకి చెప్తా ఉన్నాను. ఇప్పటి నుంచి అయినా నిజ నిర్ధారణ చేసుకొని, ఏదైనా కానీ నిజ నిర్ధారణ చేసుకుంటే నీకు గౌరవం పెరగచ్చేమో కానీ అనేది కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏదున్నా ఇవన్నీ వస్తే ఈ విధంగా వస్తున్నప్పుడు నేను చెప్పిన విధానంలో ఏదైనా ఉంటే తీసుకురమ్మని చెప్పేసి అడ్వకేట్లు పెట్టు, న్యాయంతరం ఆలోచన చెయ్యి, వాళ్ళకి న్యాయం చెయ్యి అనేది నేను పెద్ద తరాగా అనుభవంతో నీకు చెప్పడం జరుగుతూ ఉంది. గుర్తుపెట్టుకొని ముందుకు పోవని చెప్పేసి నేను తెలియజేస్తాను. కబ్జా అంటే సాయినగర్ అని పెట్టిన దానికి అక్కడ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దాదాపుగా పేదోళ్ళకి సవాల్ కేటాయించినాము. ఆ పేదోళ్ళ కోసం ఓపెన్ ప్లేస్ వదిలినాము. దాని తర్వాత పక్కనే కమ్యూనిటీ హాల్కి, హెల్త్ సెంటర్కి మనం సపరేట్ వదిలినాము. అది ఎందుకంటే అక్కడ ఒకవేళ ఫ్యూచర్లో కూడా ఎలాంటి సమస్య ఉండరాదు ఈ స్కూల్కి కానీ హాస్పిటల్కి కానీ అని చెప్పేసి అది వదిలేస్తే
ఈ మహానుభావులు అదే టీడీపీ వాళ్ళే నిజంగా వీళ్ళకి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి భూమి కొనుగోలు చేసి పేదోళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదు. ఒక సెంటు భూమి 14 ఏళ్ళు 16 ఏళ్ళు ఎత్తా ఉంది. ఒక సెంటు భూమి ఇలా వీళ్ళు మేమిచ్చిన దాంట్లోన ఆ కమ్యూనిటీ హాలు హెల్త్ సెంటర్ తీసేసి ఫ్లాట్లు 14 మందికి 16 మందికి ఫ్లాట్లు ఇచ్చి దీన్ని కబ్జా అంటారమ్మా. దీన్ని కబ్జా అంటారు. ఏదన్నా అర్థమో ఉండి మాట్లాడితే బాగుంటుంది. ఇది దీన్ని ఏమంటారు మళ్ళీ? ఇప్పుడు కమ్యూనిటీ హాల్ని హెల్త్ సెంటర్ తీసేసి పట్టాలు ఇస్తే ఏమంటారు దాన్ని? మళ్ళీ పచ్చగా రాళ్ళు పాతి పచ్చ కలర్ కొట్టినారే. మళ్ళీ లోన్స్ కొద్దిగా సిగ్గుసేరం ఉండాలి కదా వీళ్ళకి. ఇచ్చింది ఎవరు? వైఎస్ఆర్ పార్టీ వాళ్ళది. మీరు కబ్జా చేసి మళ్ళా పచ్చగా రాళ్ళకి తెలుగుదేశం రాళ్ళకి కలర్ కొట్టుకోండి. మీరు చేసే కబ్జాలన్నీ మర్చిపోయేదానికి ఇట్లాంటి యావ పెట్టి అదే మా దృష్టికి వచ్చింది. చంద్రకాంత్ రెడ్డి పోయినాడు, మాట్లాడినాడు, చూసినాడు. మున్సిపాలిటీ వాళ్ళు బోర్డు పెట్టారు మొదట, తర్వాత బోర్డు తీసేసినారు. మున్సిపాలిటీ వాళ్ళు కూడా దాంట్లోన ఏదన్నా కానీ ఆ తీర్మానం చేయాల్సి ఉంది. కౌన్సిల్లోన తీర్మానం చేసినాక ఏదైనా ఇవ్వగలిగే అవసరం ఉంటే ఇస్తారు. మళ్ళీ గవర్నమెంట్ కోసం గవర్నమెంట్ అక్కడ కమ్యూనిటీ హాల్ కోసం హెల్త్ సెంటర్ పెడితే దాన్ని కబ్జా చేస్తే అది ఎంత కమ్ముకున్నారంటే మా దృష్టికి వచ్చింది ఒక్కొక్క ఫ్లాట్ 5-5 లక్షలకు అమ్మినాడని చెప్పేసి మా దృష్టికి వచ్చింది. అది మళ్ళీ దీన్ని కబ్జా అంటారు. కానీ మీరు ఉండాలి కదా, మీ అధికారం ఉంది కదా. ఇప్పుడు తీసుకురండి, 100 ఎకరాలు పోయి తీసుకొచ్చి పేదోళ్ళకి ఇవ్వండి. మేము 10,000 మందికి స్థలాలు కేటాయించినాం. రాజశేఖర్ ఉన్నప్పుడు 7,000 మందికి ఇచ్చినాం. మా హయాంలోనే ఇచ్చినాం కాబట్టి మీ హయాంలో ఈ లేదని కూడా మీకు తెలుసు. ఉండిన దాన్ని కూడా పేదోళ్ళ కోసం పెట్టిండేది. పేదోళ్ళ కోసం హెల్త్ సెంటర్ కానీ, పేదోళ్ళ కోసం స్కూల్కి కానీ, బడి ఏదో దానికి బాగా దాంట్లో రాశారు లేఅవుట్ల ప్లాన్లో. ఇది కమ్యూనిటీ హాలు, ఇది హెల్త్ సెంటర్ అని చెప్పేసి వాళ్ళు రాస్తే కూడా దాన్ని తొలగించి పట్టాలు మంచిదా అంటే దీన్ని ఏమంటారమ్మా? దాని మీద విచారించి పట్టాలు క్యాన్సిల్ చేయను. జిల్లా అధ్యక్షురాలు కదా. రేపు ఎక్కడికి పోవాలి వాళ్ళు? రేపు బాగా డెవలప్మెంట్ అవుతుంది గ్యారెంటీగా. బైపాస్ దగ్గర ఉంది. డెవలప్మెంట్ అయిన తర్వాత ఆ పిల్లోడు అక్కడ ఉండే చదువుకునే పిల్లోడు వాళ్ళ కోసం ఏర్పాటు చేసే స్కూల్ కానీ హెల్త్ సెంటర్లు కానీ వాళ్ళకి హెల్త్ పరంగా కమ్యూనిటీ హాల్ కానీ పెట్టేదాన్ని మీరు కబ్జా చేసి దాని గురించి మాట్లాడడంలే. ఇవన్నీ పక్కకు పెట్టేస్తారు. ఏదున్నా కూడా మాది కొంచెం ఏదో వచ్చి కూడా అబద్ధాలు చెప్తే దాన్ని వింటారు. బాగా ఏదో జరిగిపోతుందేమన్నట్లు ఆలోచన చేసి నువ్వు సంతోషపడుతూ ఉండే పరిస్థితి బాగా మీడియాలో కనపడుతూ ఉందమ్మా. ఇట్లాంటివన్నీ నేర్చుకోవద్దండి. ఇంకా చిన్నాయమ్మ నువ్వు. చిన్నాయమ్మ అంటే నువ్వు 20 ఏళ్ళేమో కాదు. నా లెక్కకి 45-50 ఉంటాయి మీకు. అంటే నాకిన్న చిన్న నేను చెప్తున్నాను అంతే. నువ్వు చెల్లెలుగా నేను చెప్తున్నాను. నేను ఈ విధంగా అన్ని ఆలోచన చెయ్యి. నువ్వు అన్ని చేయాలి కదా, చెయ్యమ్మా. ఆదంలో చెయ్యి. ఎమ్మెల్యే వంతు అయిపోయింది, తిరిగేది ఎమ్మెల్యే వంతు అయిపోయింది. నీ వంతు వచ్చింది నువ్వు తిరిగి. ఇప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేశారు నా మీద, ఎన్ని ప్రయత్నాలు చేశారు. కాదనిలే, నేనేం కాదనిలే. ఎంత ధైర్యంగా ఉన్నానంటే మనం చేసింటే కదా. తప్పుడు పనులు చేస్తే కదా మనం ఆలోచన చేసేది అనేది. నేను చెప్తా ఉన్నానమ్మా. ఏదున్నా కూడా ఇవన్నీ ఎంక్వైరీ చేసుకో, బయట పెట్టు. నేను కూడా సంతోషపడతాను. ఏ విధంగా కూడా నాకేం ఇబ్బంది లేదు. నీవు ఇది విన్నా కాబట్టి, వచ్చినారు కాబట్టి ఈ విషయంలో ఎంక్వైరీ చేసి మనకు న్యాయం చేయని చెప్పేసి నేను కోరుతాను.